రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ మెప్మా సిబ్బంది స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సిబ్బంది వినూత్నంగా ప్లాస్టిక్ గోనె సంచులను ధరించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని పౌరులు పర్యావరణ పరిరక్షణకు పాటుపడేందుకు ప్లాస్టిక్ వాడకంను నివారించి గోనె సంచులను వినియోగించుకోవాలని, తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. ఈ ర్యాలీలో మున్సిపల్ మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు మహబూబాబాద్ మున్సిపాలిటీలోని టౌన్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న పెద్ద ప్రమాదకరమైన ప్లాస్టిక్ నిషేధాన్ని అన్ని ప్రపంచ దేశాలు కూడా ఈ ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది. అందులో భాగంగా మన భారతదేశంలో కూడా ఈ ప్రకృతిని విధ్వంసం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లాస్టిక్ను ప్రజలందరం కూడా మనం అందరం ఈ ప్లాస్టిక్ నిషేధించి మనం మంచి పర్యావరణాన్ని మన భారత దేశాన్ని ప్రపంచ దేశాలకు భవిష్యత్తు తరాలకు మంచి అందిస్తామనే ఉద్దేశంతో ఈ మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్లాస్టిక్ నిర్మూలనగా దిశగా ఈ టౌన్లో మేము ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరుగుతుంది. పట్టణ వ్యాపారస్తులు, పట్టణంలో ఉన్న ప్రతి పౌరుడు మాకు ఈ ప్లాస్టిక్ను వాడకూడదనేది మా ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ పట్టణంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో, మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఉన్న ప్రతి పౌరులు వాళ్ళ గృహాలలో ఎలాంటి ఈ ప్లాస్టిక్ వాడకుంటూ ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ వాళ్ళు కూడా మా మున్సిపాలిటీకి సహకరించాలని, ఈ ప్లాస్టిక్ వల్ల ఎన్ని అనర్థాలు వస్తున్నాయో ప్రతిరోజు మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చెప్తున్నాం. కానీ ప్రాక్టికల్గా మనందరం కూడా కలిసికట్టుగా ఈ ప్లాస్టిక్ నిషేధించడం వల్ల మనం భవిష్యత్తు కానీ మన పర్యావరణాన్ని కానీ కాపాడుకునేటోళ్ళం అవుతాము. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి. టౌన్లో ఉన్న ప్రతి పౌరులు ఈ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ రహితమైన టౌన్గా తీర్చిదిద్దాలనేది మా ముఖ్య ఉద్దేశం.